Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఇగో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. మంగళవారం అప్పుల హారం. ఈ మంగళవారం ప్రతి మంగళవారం అప్పుల హారము. ఇది 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పత్రికలు ఆయన కరపత్రాలు పదే పదే జగన్మోహన్ రెడ్డి పైన అప్పులు చేస్తాడు, శ్రీలంక చేస్తాడు, ఇది చేస్తాడు అన్నారు. మరి ఇవాళ మీరు చేస్తుంది ఏందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఇవాళ రాసింది చూద్దాం ఏందో. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. తల్లి కడుపులో ఉన్న శిశువు పైన కూడా అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంక మార్చేసింది. నన్ను గెలిపించండి, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా, నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు. ఈ మాటలని చెప్పింది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు. తల్లి కడుపులో ఉన్న పిల్లలపైన కూడా అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంక చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను గెలిపిస్తే నేను సంపదను సృష్టిస్తా, దాన్ని పంచుతా ప్రజలకు. నాది పూర్ టు రిచ్ అంటే పూరోళ్ళని రిచ్ చేయటం. నన్ను గెలిపించండి, ఓట్లు గుద్దండి అంటే జనం నమ్మి గుద్దారు. గుద్దితే ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల నుంచి స్టార్ట్ చేతి దుకాణం. మంగళవారం అప్పుల హారం. ఇక దాని గురించే ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గాలి కొదిలేసిండు. అప్పులు చేయడం పైన దృష్టి పెట్టిండు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఈ క్రమంలో తొలి 100 రోజుల్లోనే ఏకంగా 22,000 కోట్లు అప్పు చేశారు. తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం 7.14% వడ్డీకి 3,000 కోట్లు రుణం ఇచ్చిందట. మొత్తం ఈ 100 రోజుల్లో 27,200 కోట్లు అప్పు చేసిండు. 100 రోజులకి 27,200 కోట్లు అప్పు చేస్తే మరి 365 రోజులు ఉంటే ఒక సంవత్సరంలో ఎన్ని చేయాలా? 100 కోట్లు అప్పు చేయాలి. అదే 1,00,000 కోట్లు అప్పు చేయాలి. ఒక సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాల్లో మినిమం 5 లక్షల కోట్ల అప్పుకి మీరు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు కాదా శ్రీలంక? ఇప్పుడు కాదా అస్తవ్యస్తం? ఇప్పుడు పుట్టే కడుపులో ఉన్న పిల్లల పైన అప్పు వేయట్లా మీరు? ఇక దానికి సంబంధించిన డేటా అనేది ఇచ్చిన మంగళవారం అప్పుల వారం అని 25 జూన్ 2024 నాడు ఆయన 12 జూన్ రోజు ప్రమాణ స్వీకారం చేసిండు. 25 నాడు అంటే కరెక్ట్గా 13 రోజులకు 2,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. మళ్ళీ దాని తర్వాత వెంటనే మళ్ళీ వారానికి 2 జూలై 2024 5,000 కోట్లు అప్పు తెచ్చిండు. అక్కడికే 7,000 కోట్లు అయినాయి. మళ్ళీ 16 జూలై 2,000 కోట్లు. వారం 2 వారాలకు ఒకసారి అయినా 30 జూలై 3,000 కోట్లు. 27 ఆగస్టు మళ్ళీ 3,000 కోట్లు. 3 సెప్టెంబరు 4,000 కోట్లు. 1 అక్టోబర్ నిన్న మళ్ళీ ఒక 3,000 కోట్లు. మొత్తం కలిపితే మొత్తం 27,200 కోట్లు మంగళవారం అప్పుల హారం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు శ్రీలంక కాదా? ఇప్పుడు పుట్టే పిల్లలకి అప్పు లేదా అంటే లేదు నేను చేస్తే అది సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారం. నేను ఇది సంపద సృష్టిస్తున్నా అంటాడు అప్పులు చేసి. ఆ సంపదను ప్రజలకు పంచుతున్నా అంటాడు. మీరు సృష్టించే సంపద ఎవరికి వచ్చిందో లేదో కానీ మీరు ముఖ్యమంత్రి కాగానే హెరిటేజ్ ఆస్తులు 500 కోట్లు పెరిగినాయి. మీకు పెరిగింది సంపద. లూలు కంపెనీలకి సంపద సృష్టిస్తున్నారు. పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి సంపద సృష్టిస్తున్నారు. ఇది కాదు ప్రజలు కోరుకుంది. ప్రజలు కోరుకున్నది ఏంది? ప్రజలు మీరు అంటే సంపద నేను క్రియేట్ చేస్తా, దాన్ని పంచుతా అంటే ప్రజలకేమనుకున్నారు? మర్చిపోయి పాపం ప్రజలకు పంచుతారేమో, సంపద సృష్టిస్తా అంటాడు కదా, సృష్టించి మనకే ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇవాళ అర్థమవుతుందట్టుంది వాళ్ళకి. ఓహో, సంపద అంటే వాళ్ళక హెరిటేజ్కి, లూలు కంపెనీలకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి సృష్టిస్తున్నాడు, వాళ్ళు పంచుకుంటున్నట్టు అన్నది మనకి కాదు. జగన్మోహన్ రెడ్డి మనకి 2,61,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద అకౌంట్లలో ఈ సంపదని ఆయన పంచిండుగా. ఈయన ఇంకెక్కువ పంచుతాడని మనం అనుకున్న ఓట్లయితే ఈయన మనకు కాదు పంచేది, మన నోళ్లు కొట్టి పెద్దోళ్ళకు పంచుతారట అని ఇవాళ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.